ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక అభిప్రాయము నేడు క్రైస్తవ సమాజంలో, నేడు కాదు ఎప్పటి నుంచో అభిప్రాయం ఉంది. ఒక అభిప్రాయాన్ని చాలామంది దైవ సేవకులు అనబడిన వాళ్ళు, చాలామంది క్రైస్తవులు దీన్ని నమ్ముతున్నారు. ఈ అభిప్రాయాన్ని నమ్ముతున్నారు, చిత్తశుద్ధితో అభిప్రాయాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు దాని మీద నిలబడి ఉన్నారు. వారి చిత్తశుద్ధిని మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఏమిటి ఇంతకీ వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే, చాలామంది క్రైస్తవ నాయకులు, పాస్టర్స్ కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏమిటంటే, వివాహము చేసుకోకుండా దేవుని సేవ చేస్తూ ఉంటే, ఎవరైతే వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి రేపు పరలోకంలో ఒక స్పెషల్ కేటగిరీ, పరలోకంలో చాలా ఉన్నతమైన స్థానము వారికి ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, నమ్ముతున్నారు. ఎవరైతే వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేస్తూ ఉంటారో, వివాహాన్ని చేసుకోకుండా పురుషుల సంగతి మాట్లాడుతున్నాను, చేసుకోకుండా ఉంటారో వాడు పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారని, మగ శిశువు అని ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఆ గుంపులో ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. వారు ఏ లేఖన భాగాన్ని చూపించి అభిప్రాయాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉన్నారో నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నుసలయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రుడు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఈ లేఖన భాగాన్ని వాడు చూపించి, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వాళ్ళు, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వాళ్ళు అంటే స్త్రీ ఒక వివాహం లేకుండా, లేకపోతే సాంసారిక ధర్మము లేకుండా ఆ ధర్మాన్ని విడనాడి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 144,000 మంది కేటగిరీలో ఉంటారు. వీళ్ళు ఇనుపదండముతో ఏలే మగ శిశువు అని చెప్పుకున్నారు. 12వ అధ్యాయంలో మగ శిశువు సమస్త జనులను ఇనుపదండముతో ఏలు మగ శిశువు అని ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది. ఆ మగ శిశువు అని ఎవరిని అంటారంటే ఈ 144,000 మందినే అంటారు. ఇది స్పెషల్ కేటగిరీ. వీళ్ళు పెళ్లి చేసుకోనోళ్ళు, వీళ్ళు దేవుని కొరకు త్యాగపూరితంగా జీవించి వివాహాన్ని వదులుకొని వివాహం లేకుండా ఉన్నారు అని వీళ్ళ అభిప్రాయం. మంచిదే. అయితే ఈ అభిప్రాయం తప్పు అని నేను వినయపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. వీరు అనుకుంటున్న అభిప్రాయం తప్పు. ఎందుకు తప్పు అనేది నేను లేఖనాల్లోనే చూపిస్తాను. నేను చాలామంది పెద్ద దైవజనులు అనబడిన వాళ్ళు కూడా ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. చాలా పెద్ద దైవజనులు వాళ్ళు వివాహం చేసుకోకుండా ఎందుకు మీరున్నారు అంటే, మేము మగ శిశువు గుంపులో ఉండాలనుకుంటున్నాము, ప్రథమ ఫలంగా ఉండాలనుకుంటున్నాము,
గొర్రెపిల్ల కొత్త కీర్తన పాడే గుంపులో మేము ఉండాలనుకుంటున్నాం అని వాళ్ళు సమాధానం చెబుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నేను గౌరవిస్తూ ఉన్నాను, కానీ అభిప్రాయాన్ని తప్పని మాత్రం నేను చెబుతూ ఉన్నాను. ఎందుకు తప్పు అంటే, ఈ 1,44,000 మంది స్త్రీ సాంగత్యమును అపవిత్రుడు కాని వాళ్ళు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అని ఉంది. దాన్ని పట్టుకొని వీళ్ళు వివాహం లేకుండా స్త్రీతో శరీర సంబంధమైన ఆ సుఖాన్ని అనుభవించకుండా, శరీర సంబంధమైన ఆ లైంగికత ఏదైతే ఉందో దాన్ని అనుభవించకుండా ఉన్నవారు మాత్రమే ఈ 1,44,000 మందిలో ఉంటారు అని వీళ్ళు అనుకుంటున్నారు. మొదటిగా వారు అనుకుంటున్న ప్రకారం అయితే ఈ 1,44,000 మందిలో స్త్రీలు ఉండరు, కేవలం పురుషులే ఉంటారు. మొదటిది. అవును, పురుషులే ఉంటారని వాడు కూడా అంటున్నారు, అందుకని మగ శిశువు అన్నారు అని వాడు చెప్పుకోవచ్చు. అయితే స్త్రీ సాంగత్యం అపవిత్ర కానీ వీళ్ళే 1,44,000 మంది స్పెషల్ గుంపు. మిగతా వాళ్ళు పరలోకానికి వస్తారు, కానీ వీళ్ళు మాత్రం స్పెషల్, ప్రథమ ఫలం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ అభిప్రాయం ఎందుకు తప్పు అంటున్నానంటే, స్త్రీ అంటే ఇక్కడ వీళ్ళు మామూలు స్త్రీ అనుకున్నారు. చాలా పొరపాటు. ఇక్కడ స్త్రీ అంటే మామూలుగా మానవ సంబంధమైన స్త్రీ కాదు. ఇదే ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయాన్ని మీరు చూస్తే, 17వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, దయచేసి మీరు ఒకసారి వినండి. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యములో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నముతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోను ఏహమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలియుండుట చూచి తిని, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లెనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నీకు తెలిపెదను అని ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీని గూర్చిన మర్మాన్ని మీకు చెప్తాను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు వాక్యంలో ఒక ఆయన. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, చాలామంది వివాహం చేసుకోకుండా స్త్రీ సాంగత్యం లేకుండా ఉండేవాళ్ళు ప్రత్యేకమైన గుంపులో ఉంటారు. వారు 1,44,000 మంది వారి మగ శిశువు అనబడిన గుంపులో ఉంటారు. వీళ్ళు కొత్త కీర్తన పాడుతూ ఉంటారు. స్పెషల్ గుంపు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వ్రాయబడి ఉన్న విషయం, ఒక స్త్రీ పురుష భేదం లేకుండా రేపు ఒక స్త్రీ రాబోతుంది. ఆ స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళని అపవిత్రపరచబోతుంది. ఆ స్త్రీ ఇంకా రాలేదు. గతంలో ఉంది, ఇప్పుడు ఇంకా రాలేదు. ఆ స్త్రీ మానవ స్త్రీ కాదు,
ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు చదివిన 17వ అధ్యాయం మొదటి నుండి నేను కొన్ని వచనాలు చదివాను కదా, చివరి వచనాన్ని మీకు చూపిస్తున్నాను. ఒకసారి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఈ స్త్రీ అంటే భూరాజుల నేలు ఆ మహాపట్టణము. బబులోను మహాపట్టణానికి వేశ్య అని పేరు రాబోతుంది. ఒక బబులోను మహాపట్టణము, దాన్ని స్త్రీ అన్నారు. ఏహమైన అది ఎటువంటిదో ఇందాక చదివిన వచనాలను ఉంది. దాని నొసట, ఆ స్త్రీ యొక్క నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోను ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఈ మహాబబులోను పట్టణాన్ని స్త్రీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులు అపవిత్రులైపోతారు ఈ స్త్రీ వలన. ఈ సిటీ ఏంటా స్త్రీ అంటే భూరాజుల నేలు ఆ మహాపట్టణం. రేపు బబులోను అనే పట్టణము రేపు రాబోతుంది. అబద్ధ క్రీస్తు, క్రూర మృగం అనబడిన వాడు దాన్ని రాజధానిగా చేసుకొని, ఆర్థిక రాజధానిగా చేసుకొని, వాడు భూప్రజలందరినీ అపవిత్రులుగా చేయటానికి ఈ సిటీని ఉపయోగించుకుంటాడు. ఈ సిటీని, ఈ మహాపట్టణాన్ని స్త్రీ అని దేవుని వాక్కు సెలవిస్తుంది. ఈ స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వాళ్ళు అని అర్థం. కానీ అక్కడ మామూలు స్త్రీ చేత అపవిత్రులు కాని వాళ్ళు, పెళ్లి చేసుకోకుండా ఉన్నోళ్ళు ప్రత్యేకమైన గుంపు అని అనుకుంటున్నారు చాలామంది. పాపం అమాయకంగా ఆలోచిస్తున్నారు. ఇది చాలా అమాయకత్వం. వాళ్ళ గతంలో వారి యొక్క బోధకులు కానీ, వారి యొక్క గురువులు కానీ ఆ విధంగా వారికి నేర్పించి ఉంటారు. కానీ అది వాక్యము తెలియక మాట్లాడిన మాట. దేవుని వాక్యం మాత్రం అక్కడ సెలవిస్తూ ఉంది, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారంటే ఏ స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు? మామూలు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు కాదు. రేపు మహాబబులోను అనే ఒక స్త్రీ పట్టణము, అక్కడంతా ఏహ్యమైన పనులు జరుగుతాయి. భూప్రజలందరినీ మోసము చేస్తూ వారిని అపవిత్రులుగా చేసే ఆ పట్టణములో, ఆ పట్టణం కేంద్రముగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పట్టణం వలన అపవిత్రులు కాకుండా ఉండేవాళ్లే ఈ 1,44,000 మంది. కానీ మామూలు స్త్రీతో సాంగత్యం చేయకుండా ఉండేవాళ్ళు అయితే కాదు. ఈ అభిప్రాయం చాలా తప్పు. ఇప్పటి వరకు వారు ఒకవేళ తెలుసుకోకపోతే పరిశుద్ధాత్మదేవుడు వారి మనోనేత్రమును వెలిగించి ఈ విషయం వారు తెలుసుకున్నట్లు వారి కన్నులను తెరవజేయునుగాక. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారు అంటే పెళ్లి చేసుకోకుండా, స్త్రీని ముట్టుకోకుండా ఉన్నోళ్ళని కాదు. రాబోయే ఆ మహాపట్టణము వలన అపవిత్రులు కాకుండా ఉండేవాళ్ళు వీళ్ళు 1,44,000 మందిని రాశారు కదా. స్పెషల్ గుంపు కదా, మొదటి ప్రథమ ఫలం అన్నారు కదా అనే వాదన మీరు తీసుకొని రావచ్చు. ప్రథమ ఫలము అంటే ఆ తర్వాత కూడా రక్షించబడే వాళ్ళు ఉంటారు. ఈ 1,44,000 మంది అన్యులకు, ఇశ్రాయేలీయులకు సూచన. 1,44,000 మంది అంటే 1,44,000 మంది అనే ఒక లెక్క కాదు, సంఘమంతటిని గూర్చిన లెక్క. అది దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సంఘమంతటిని, అన్యజనులందరూ ప్లస్ ఇశ్రాయేలీయులందరూ కలగలిపిన వారు మాత్రమే ఈ 1,44,000 అంటే 1,44,000 మంది అనే కాదు. అందులో చాలా కోట్ల మంది ఉంటారు. మరి 1,44,000 మందిని ఎందుకు రాశారు అంటే 1,44,000 లెక్క మీకు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా మీరు వినండి. 12 మంది అపోస్తలులు, 12 మంది యూదా ఇశ్రాయేలు గోత్రకర్తలు,
12 ఎంతో చూడండి, 144 ప్లస్ వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే 1000 అనేది ఆశ్చర్యవచనపు సంఖ్యకు సాదృశ్యము. అంటే సార్వత్రిక సంఘమంతటికి ఇది సూచన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సంఘము అంటే విషయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సంఘం అంటే చాలా మంది అనుకునేటట్టు సంఘము అంటే ఇశ్రాయేలీయులు కాకుండా ఉండేది సంఘము అనుకుంటున్నారు చాలా మంది. కాదు కాదు కాదు, తప్పు, అభిప్రాయం తప్పు. ఇశ్రాయేలు వేరు, సంఘం వేరు అనుకుంటున్నారు. కాదు, ఇశ్రాయేలీయులు అన్యజనులు కలిసిందే సంఘము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి, చదువుకోండి. ఇశ్రాయేలీయులు ప్లస్ అన్యజనులు కలిసిందే సంఘము. అందుకే పైనుండి వచ్చే ఆ యెరూషలేము అనే పట్టణపు గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల 12 మంది గోత్రకర్తల పేర్లు, పునాదుల మీద అపోస్తలుల పేర్లు ఉన్నాయి. అంటే అన్యజనులు ప్లస్ ఇశ్రాయేలీయులు కలిసిందే సంఘము. ఆ పట్టణం అంటే సంఘము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ అభిప్రాయాన్ని ఎవరైనా కలిగి ఉంటే దయచేసి ఈ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఈ అభిప్రాయము తప్పు అభిప్రాయము. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వాళ్ళు అంటే ఏదో మామూలు స్త్రీని పెళ్లి చేసుకోకుండా ఆమెను ముట్టుకోకుండా ఉంటే పవిత్రంగా ఉన్నోడని కాదు. 17వ అధ్యాయంలో ఆ స్త్రీ ఎవరో చెప్పబడి ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని అపవిత్రపరిచే స్త్రీ ఒకటి రాబోతుంది. ఆ స్త్రీ మానవ స్త్రీ కాదు. ఆ స్త్రీ ఒక పట్టణము. ఆ పట్టణం పేరు మహాబబులోను. ఏహ్యమైన ప్రతి అపవిత్రమైన దానికి ఉనికి పట్టు. 17వ అధ్యాయం 1 వచనాల్లోనే ఇందాక చదివి వినిపించాను. అది ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యము అలంకరించబడినది. ఏహమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉన్నది. ఎవరి స్త్రీ అంటే మామూలు మానవ స్త్రీ కాదు, ఒక పట్టణము అని. ఈ పట్టణం వల్ల అపవిత్రులు కాని వాళ్లే ఆ ప్రథమ ఫలము గొర్రెపిల్ల కొత్త కీర్తన వాళ్లే పాడతారు. అంతేగాని స్త్రీని ముట్టుకోకుండా ఉండి స్పెషల్గా ఉంటారు అనుకోవటం చాలా తప్పు. అయితే వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేసిన వాడు వాళ్ళ పిలుపు, అది వాళ్ళ ఒక సొంత నిర్ణయం. దేవుడికి ఆ వారికి మధ్యలో ఉన్న ఒక ఒప్పందం ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. దేవుడు ఆ విధంగా పిలుచుంటే నీకు వద్దు, వివాహం వద్దంటే వివాహం చేసుకోకుండా చాలా భక్తిగా జీవించిన గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. దేవునామానికి స్తోత్రంగా. వారిని బట్టి నేను ఆ దేవాదేవుని స్తుతిస్తున్నాను, దేవాదేవుని ఆరాధిస్తున్నాను. వివాహం చేసుకోకుండా అద్భుతమైన దేవుని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 144,000 మందిలో ఒక స్పెషల్ గుంపులో ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదని బోధించడం తప్పు. వివాహం చేసుకోకుండా ఉంటేనే ఈ 144,000 మంది అనబడిన మగ శిశువు గుంపులోనే ఉండాలంటే, గొర్రెపిల్ల కొత్త కీర్తన నువ్వు పాడాలంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదని చెప్పే అభిప్రాయం మాత్రం చాలా తప్పు. పెళ్లి చేసుకున్నందువల్ల ఏం లేదు. పెళ్లి చేసుకున్నా దేవుని నామ మహిమార్థమయ్యే చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రంగా. పెళ్లి చేసుకున్నా దేవుని నామానికి మహిమ తేవాల్సిందే. పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసినా దేవుని నామానికి మహిమ తేవాల్సిందే. పెళ్లి చేసుకొని దేవుని నామానికి మహిమ తెచ్చిన ఎంతో మంది దైవజనుడు బైబిల్లో మనకు చూస్తూ ఉన్నాం. హనోకు దేవునితో నడిచాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఏమి ఉండలేదు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని, కుమారుల్ని, కుమార్తెలను కన్నాడు. అయినా దేవునితో నడిచాడు. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ప్రాణాలతోనే తీసుకుని వెళ్ళాడు. పెళ్లి చేసుకోకుండా అది స్పెషల్. పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ప్రత్యేకత ఉండదు అనే అభిప్రాయం తప్పు. వారి అభిప్రాయం. దేవుడు వారిని పిలిచిన పిలుపుని బట్టి
దేవుడి సేవ చేయాలి, మంచిది. అయితే వివాహం చేసుకోకుండా నా సేవ చేయని దేవుడు ఒకవేళ పిలిస్తే మంచిది. వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేయటం మంచిదే. కానీ అలా ఎందుకు వివాహం చేసుకోవట్లేదు అంటే 1,44,000 మందిలో నేను ఉండాలి, మగ శిశువు గుంపులో నేను ఉండాలి, అందుకే పెళ్లి చేసుకోవట్లేదని అని చెప్పే ఈ అభిప్రాయం మాత్రం తప్పు. మరొకసారి మనవి చేస్తున్నాను, 1,44,000 మంది అంటే 1,44,000 మందే కాదు, సార్వత్రిక సంఘమంతటికి అది సూచన. ఆ సంఖ్య ఇశ్రాయేలీయులు ప్లస్ అన్యజనులు కలిసిందే సంఘము. రేపు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వాళ్ళు ఎవరంటే మహాబబులోను పట్టణము అనే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వాళ్ళు. సంఘము దాని వలన అపవిత్రము కాదు. అది గతంలో కూడా ఉంది, ఇప్పుడు గతంలో కూడా ఉంది. అయితే అది నాశనం చేయబడింది. మళ్ళీ ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి దాన్ని మరలా పునరుద్ధరిస్తాడు, మరలా దాన్ని పునఃస్థాపితం చేసి అక్కడ తన యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నిటినీ అక్కడ నుండే చేసుకుంటా వస్తాడు. భూప్రజలందరినీ మోసం చేయటం, వాళ్ళందరినీ దేవునికి వ్యతిరేకంగా మార్చడం, ఇట్లాంటి విషయాలన్నీ అక్కడ నుంచి చేస్తాడు. ఆ సిటీని గురించి, ఆ స్త్రీ గురించి బైబిల్ చెప్తుంది, కానీ మానవ స్త్రీ గురించి బైబిల్ చెప్పటం లేదు. మానవ స్త్రీ పెళ్లి చేసుకోకుండా ఉంటే స్పెషల్ గుంపులో ఉంటారనే అభిప్రాయం మాత్రం తప్పు. ఇది ఎంత పెద్ద దైవజనుడు మీకు చెప్పినా అది వాక్య విరుద్ధమైన విషయం. వాక్యములో అలాగూ లేదు. పెళ్లి చేసుకోకుండా ఉంటే 1,44,000 మంది ప్రత్యేకమైన గుంపులో, మగ శిశువు గుంపులో ఉంటారు, ప్రథమ ఫలముగా ఉంటారు. ప్రథమ ఫలం అని ఎందుకు రాసింది అంటే, ప్రథమ ఫలము అంటే ఆ తర్వాత సంఘం వెళ్ళిపోయిన తర్వాత, పైకి వెళ్ళిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తరువాత ఒక అభిప్రాయం ఉంది, ఇంకా దేవుడు ఈ భూమి మీద ఇంకా జీవించి ఉన్న ఇశ్రాయేలు జనాంగానికి మరలా వారికి సమయం ఇస్తాడు. అది కొంచెం లోతైన సబ్జెక్ట్, అది దాని జోలికి నేను వెళ్ళట్లేదు, సమయం లేదు కనుక. ఈ భూమి మీద అప్పటికీ నివసించి ఉండే ఇశ్రాయేలు జనాంగానికి మరలా వాళ్ళు అప్పుడు నివసించే జనాంగానికి వాళ్ళు తర్వాత మళ్ళీ, అందుకనే ప్రథమ ఫలము అంటే మొదట వెళతారు, ఆ తర్వాత వాళ్ళకు కూడా దేవుడు కృప చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏకకుమారుని గురించి ఏడ్చినట్టు ఏడుస్తారు. ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఎవరు యేసుక్రీస్తు నమ్మట్లేదు, యేసుక్రీస్తు మెస్సయ్య అని ఎవరు నమ్మట్లేదు. అయితే రేపు నమ్ముతారు వాళ్ళందరూ. దేవుని చిత్తములో ఉన్న ఇశ్రాయేలు జనాంగము ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో, వారందరూ ఒక్కసారిగా యేసును స్వరక్షకునిగా అంగీకరించబోతున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జకర్యా గ్రంథంలో ఆ ప్రవచనం ఉన్నది. వారందరూ ఏకకుమారుని గూర్చి కరుణ నొందించు ఆత్మను వారి మీద దేవుడు రేపు కుమ్మరించబోతున్నాడు. అప్పుడు మెస్సయ్య ఆయన మేము సిలువ వేసి చంపాము, నన్ను పొడిచిన నా వైపు వారు చూస్తారని యేసయ్య చెప్పాడు. అప్పుడు వాళ్ళ ప్రాణాత్మ దేహాలు విమోచించబడతాయి. వాళ్ళు తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళు తర్వాత మారుతారు. కాబట్టి ప్రథమ ఫలము అన్నాడు. కానీ ప్రథమ ఫలం అంటే మగ శిశువు, 1,44,000 మంది, స్త్రీ సాంగత్యం ఎరిగిన వాళ్ళంటే పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళు. ఇది కాదు, ఇదంతా తప్పు. దేవుని వాక్యము చెబుతున్నట్లుగా మనము వాక్య సారాంశ సత్యమును గ్రహించేవారిగా ఉండాలి. కాబట్టి అంత్యజనముల్లో మనం ఉన్నాం. సత్యము మనకి ప్రభువు మన కన్నుల ఎదుట ప్రత్యక్షపరుస్తున్నాడు. సత్యం మనకు అర్థమవుతుంది అంటే మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు, టైం దగ్గర పడుతుంది కాబట్టి మర్మయుక్తమైన విషయాలన్నీ బయలుపరచబడుతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సమయం వస్తుంది కాబట్టి, సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి ఈ మర్మయుక్తమైన విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. యుగములలోను తరములలోను మరుగై ఉన్న మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు తన కృప వలన. దేవునామానికి స్తోత్రం కలుగును. మనమేదో జ్ఞానులు అని కాదు, మనమేదో గతంలో ఉన్న వారి కంటే మనకి ఎక్కువ తెలుసు కాదు. ఇప్పుడు మనకి గతంలో ఉన్న భక్తులందరికంటే
అప్పుడు ఎందుకు ఆ విషయం తెలియదు? ఇప్పుడు మీకు కొత్తగా మీకు ఎలా తెలిసింది ఈ విషయం? మీరు అన్న వారికంటే పెద్ద జ్ఞానులా అని మీరు నన్ను అడగొచ్చు. నేను వారికంటే జ్ఞానిని కాదు, వారికంటే నేను చాలా ఎక్కువనని కాదు. వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళ భక్తి జీవితంలో విషయంలో కానీ, వారి పరిశుద్ధ జీవితం విషయంలో కానీ నేను ఆ గతంలో ఉన్న ఆ భక్తుల యొక్క కాలిగోటికి కూడా సరిపోను. ఈ విషయంలో మాత్రం నేను హృదయపూర్వకంగా ఈ మాటను చెప్తున్నాను. ఆ భక్తులు చాలా గొప్ప భక్తులు. వాళ్ళు వివాహం లేకుండా జీవించే చాలా త్యాగపూరితమైన జీవితాలు, కుటుంబాన్ని వదులుకొని యేసయ్య కోసం త్యాగపూరితమైన జీవితాలు జీవించారు. వారు నాకు మాదిరి. వారిని నేను శ్లాఘిస్తున్నాను, వారిని ఘనపరుస్తున్నాను, వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ వారికి తెలియని విషయం నాకు తెలిసింది అంటే వారికంటే నేను గొప్పవాడిని కాదు. రాకడ సమయం దగ్గర పడుతుంది. ఇది రహస్యములు, దేవుడు రహస్యములు బయలుపరిచే కాలము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది రహస్యములు బయలుపరిచే కాలం. ఈ కాలం ఏంటంటే మర్మములను దేవుడు బయలుపరిచే కాలం. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు జ్ఞానం అంతా బయటకు వస్తుంది. ఆయన అజ్ఞానులకు ఈ విషయాలన్నింటి బయలుపరుస్తూ ఉంటాడు. నేను కూడా ఒక అజ్ఞాని కాబట్టి దేవుడు ఈ విషయాన్ని నాకు బయలుపరిచాడు. నాకే కాదు, ఇంకా అనేక మంది దైవజనులకు దేవుని యొక్క మర్మయుక్తమైన అనేక విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ గ్రహించి ప్రభువు రాకడకు మనము సిద్ధముగా ఉండాలని ప్రభువు పేరిట మీ అందరిని వేడుకుంటూ ఈయన వాక్యమును ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. సత్యమును గ్రహించున్నట్లుగా, సత్యసారమును గ్రహించున్నట్లుగా బిడ్డల కన్నులను మీరు తెరచినందుకు మీకు వందనాలు. ఇంకా అనేకమైన సంగతులను మాకు తెలియచేయండి. నీ రాకడకు ఆయుత్తపడే ఆ దినము, నీ రాకడ దినము సమీపించిన కొలది ఒకరికొకరము ప్రేమలోను, వాత్సల్యతలోను, హెచ్చరికలోను రేపుకుంటూ మేముండునట్లుగా మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, సర్వసత్యములను నడిపించువాడువు, వాక్య సారాంశ సత్యమును మాకు నేర్పించువాడవు నీవై ఉన్నావు. మాతో ఉండి మాలో ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుచు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తము జయము, శిలువ రక్తము జయము, ప్రవేశు నామే సంపూర్ణ విజయం, వాది క్రీడకనంత నాశనం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.